దక్షిణ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళనాడు డీఎంకే అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. చెన్నై మియోట్ హాస్పిటల్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. అటు హాస్పిటల్ వర్గాలు, ఇటు తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి విజయకాంత్ మృతిపై అధికారిక ప్రకటన చేశారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్ స్వామి. మదురైలో 1952 ఆగస్టు 25న జన్మించారు. విజయకాంత్‌గా పేరు మార్చుకుని 27 ఏళ్ల వయసులో 'ఇనుక్కం ఇలామై' అనేటువంటి సినిమాతో నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తొలి చిత్రంతోనే ఆయన విలన్ రోల్ చేశారు. కెరీర్ స్టార్టింగ్‌లో పరాజయాలు అందుకున్న విజయకాంత్, ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన 'దూరత్తు ఇడిముజక్కం' అనే సినిమాను, అలాగే 'సత్తం ఒక ఇరుత్తరై' ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సుమారు 100కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో ఏళ్లపాటు ప్రేక్షకుల్ని అలరించారు. దాదాపు 20కి పైగా పోలీస్ కథల్లోనే ఆయన నటించి మెప్పించారు. విజయకాంత్ నటించిన 100వ చిత్రం 'కెప్టెన్ ప్రభాకర్' విజయ్ సాధించిన తర్వాత అందరూ ఆయన్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. తెలుగులో కూడా ఆయనకి సినిమాలు బాగా పరిచితం. ఎందుకంటే డబ్బై వచ్చేవి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకొచ్చారు. డీఎంకే పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజకీయాల్లో సత్తా చాటిన ఆయన తమిళనాడు రాజకీయాల్లో కూడా ఎంతో కీలకంగా ఉన్నారు. ఈరోజు ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు అంటూ అందరూ విషాదం వ్యక్తం చేస్తూ నివాళి అందిస్తున్నారు.